శ్రీ గురుభ్యో నమ. నేను మీ విజయవాడ సాయి కృష్ణమాచార్యులు. ఇవాళ భగవంతుడికి గంటకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి మీకు చెప్తాను. ఇది చాలా విశేషమైనటువంటిది. స్వామికి హారతి ఇచ్చినా గంట కొడతారు, స్వామికి నైవేద్యాన్ని పెట్టినా గంట కొడతారు. అసలు గంట ఎందుకు కొడతారండి? ముందు చిన్న కథ చెబుతాను మీకు, శ్రీకృష్ణుడి లీలల్లోది. పూర్వం కృష్ణ పరమాత్మ చిన్నతనంలో, బాల్యంలో నందగోకులంలో కొంతమంది పిల్లలతో కలిసి వెన్నను దొంగతనం చేయటానికి ఒక ఇంటికి వెళ్ళారు స్వామి. వెళ్ళటంతోనే వాళ్ళు తెలివిగా కృష్ణుడు వస్తే పట్టుకోవాలని చెప్పి గంటలు కడతారు గుమ్మాలకి. తలుపు తీసుకుని వచ్చినా ఆ గంటలు మోగుతాయి. లేదా ఆ వెన్న కుండకి కూడా కొన్ని గంటలు కట్టారు. ఆ వెన్న ఉండే కుండకి ఆ ముట్టుకున్నా ఆ గంటలు మోగుతాయి. స్వామి లోపలికి రావటంతోనే ఒక ఆజ్ఞాపన చేస్తాడు. అందరితో కలిసి, ఫ్రెండ్స్తో కలిసి, ఆ ఏ ఇంట్లో అయితే స్వామి వెన్నను తస్కరించాలనుకున్నారో, దొంగతనం చేయాలనుకున్నారో ఆ ఇంట్లోకి వెళుతూనే వీళ్ళ ఉపాయం స్వామికి ముందే తెలిసి ఆ గంటలని మోగకూడదు అని ఆజ్ఞాపన చేస్తాడు. శుభ్రంగా మిత్రులంతా వెళతారు. ఆ వెన్నలు కట్టిన కుండలు దించుతారు. అన్నీ దించి అందరూ తలా కొంచెం తింటారు. చివరికి కృష్ణ పరమాత్మ ఆ వెన్న తినేసరికి గంటలన్నీ గణగణ 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 మోగుతాయి. దానితో అందరూ ఒక్కసారిగా నిద్రలేస్తారు. ఇదేంటండి, స్వామి ఆజ్ఞాపించాడు కదా గంటలు మోగొద్దని, ఇందాకటి దాకా మోగని గంటలు ఇప్పుడు ఎందుకు మోగాయి అంటే, ఆ గంటలు అన్నాయంట, స్వామి క్షమించండి, మాకు అలవాటైపోయింది, నీకు నైవేద్యం పెట్టేటప్పుడు గంట కొడతారు కదా, అలా నీవు ప్రసాదం ఆరగిస్తున్నావు, నీవు ఆ వెన్న తింటున్నావు కదా, అందుకని మేము గణగణగణ మోగాము అని చెప్పాయట గంటలు. దానితో అక్కడ నుంచి పరాయణం చిత్తగించారు. అందుకని భగవంతుడికి ఎక్కడ నైవేద్యం పెట్టినా చక్కగా గంట కొడతారు. అమంగళములు వినపడకూడదు గంట కొట్టేది. అనుహవం, పరిహవం, పరీవాహం, దుస్వప్నం, దుశ్శకునం. ఏదైనా మంచి కార్యక్రమం జరిగేటప్పుడు మంగళవాద్యముల ఘోష వినపడుతుంది. ఉదాహరణకి పెళ్లిళ్లలో సుముహూర్తం, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు, తాళి కట్టేటప్పుడు మంగళవాద్యముల భజంత్రీల ఘోష వినపడుతుంది. దేవతా కళ్యాణాల్లో భజంత్రీల ఘోష వినపడుతుంది. దేవుడికి కళ్యాణం చేసిన, ప్రతిష్టాదిక బ్రహ్మోత్సవ క్రతువులు చేసిన భజంత్రీలు, మంగళవాద్యముల ఘోష వినపడుతుంది. భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా చివరికి మంగళవాద్యములు గంట అనే అర్థం చేస్తారు. అమంగళములు వినపడకూడదు అని, అంతా మంగళం జరగాలి అని. అంత విశేషమైనటువంటిది దీనిలో ఉన్న ఆంతర్యం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్వే జనాః సుఖినో భవంతు.